హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలవాణి. చిత్రం భలారే విచిత్రం ఆఖరి భాగం. జైల్లో తన టేబుల్ మీదున్న బెల్ని టన్ టన్ అని వాయించాడు. వెంటనే ఒక సెంట్రీ లోపలికి పరిగెత్తుకుని వచ్చాడు. ఏం సార్, పిలిచారా? అడిగాడు సెంట్రీ. లేదు, ఊరికే సరదాగా గంట కొట్టుకుంటూ ఆడుకుంటున్నా. మరేమో నేను చిన్నపిల్లాని కదా, అందుకని అన్నమాట అని మళ్ళీ టన్ టన్ అని బెల్లి కొట్టి హిహిహి అని సంబరంగా నవ్వాడు జైలర్. ఓహో, మీరు సరదాగా ఆడుకుంటున్నారా? నేనింకా పిలిచారేమోనని అనుకున్నా. హిహి అని నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు సెంట్రీ. ఏయ్ సెంట్రీ, గట్టిగా అరిచాడు జైలర్. సెంట్రీ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. నేను బెల్ కొడితే పిలిచారని అడుగుతావేం? పిలవడానికి కాకపోతే ఆడుకోవడానికి బెల్ కొడతానా? జైలర్ మండిపడ్డాడు. సారీ సార్, ఇంతకీ ఎందుకు పిలిచారు సార్? అడిగాడు సెంట్రీ. మన ఖైదీలు ఏం చేస్తున్నారు? ఖాళీగా కూర్చొని గోళ్ళు గిలుకుంటున్నారు సార్. జైలర్ ఉలిక్కిపడ్డాడు. ఏంటి, గోళ్ళు గిలుకుంటున్నారా? వాళ్లతో రాళ్ళు కొట్టించకుండా ఖాళీగా ఎందుకు ఉంచారు అసలు? చిరాక పడుతూ సెంట్రీని అడిగాడు. ఎక్కడ సార్, దేశంలోని రాళ్ళు మొత్తం వాళ్ళకి చాలడం లేదు. మొన్న తెప్పించిన కొండరాళ్ళని చిన్న చిన్న ముక్కలుగా గులకరాల కింద కొట్టి పారేశారు సార్, చెప్పాడు సెంట్రీ. అలాగైతే లారీలో మరికొన్ని బండరాలు తెప్పించండి, వాళ్ళు ఖాళీగా ఉండడానికి వీల్లేదు. అలాగే సార్. సరే గాని గోపి సెల్లులో ఏం చేస్తున్నాడు? అతను కూడా గోలు గిలుకుంటున్నాడా? లేదు సార్, అతనికి మాత్రం చేతి నిండా పని ఉంది సార్. జైలర్ సెంట్రీ వంక ఆశ్చర్యంగా చూశాడు. జైల్లో వేరే ఏ ఖైదీలకు పని లేదు కానీ అతనికి మాత్రం చేతి నిండా పని ఉందా? ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ అతను చేస్తున్న పనేమిటి? బొగ్గు ముక్కలతో దైవ సమానురాలైన ఆయన గారి తల్లి బొమ్మల్ని, దేవత లాంటి ఆయన గారి భార్య బొమ్మల్ని సెల్ గోడల నిండా వేస్తున్నాడు సార్. అతనికి సెల్ ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్లా ఉంది సార్. కుర్రాడు చాలా బుద్ధిమంతుడు. చేతిలో ఇంత మంచి ఆర్ట్ ఉంచుకొని బొమ్మలు వేసుకోకుండా హత్య ఎందుకు చేశాడో? గది సీలింగ్ వంక చూస్తూ సాలోచనగా అన్నాడు జైలర్. బహుశా ఆ సీతాలి ఇంటి గోడ మీద బొగ్గుతో ఆర్ట్ వేయబోతే గోడలు ఖరాబ్ అవుతాయని ఆమె ఒప్పుకోలేదేమో సార్. అందుకని కోపం వచ్చి ఆమెను హత్య చేశాడేమో సార్, అన్నాడు సెంట్రీ. పోలీసులు ఏవేవో పిచ్చి కారణాలు చెప్పి అరెస్ట్ చేస్తారు కానీ నువ్వు చెప్పింది సరైన కారణంగా కనిపిస్తోంది సెంట్రీ. నీలాంటి తెలివైన సెంట్రీ నా దగ్గర పనిచేస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సార్, పొంగిపోతూ అన్నాడు సెంట్రీ. ఇంతలో బయట నుండి అమ్ముకునేదాని కేక గట్టిగా వినిపించింది. లడ్డూలమ్మా లడ్డూలు, తీపి తీపి లడ్డూలు, తింటే నోరూరించే లడ్డూలు, లడ్డూలమ్మా లడ్డూలు. సార్, ఎవరో లడ్డూలు అమ్ముతున్నారు, తింటారా సార్? సెంట్రీ జైలర్ని చూసి అడిగాడు. తినాలనే అనిపిస్తోంది, తీపి లడ్డూలని అంటుంది కదా మరి, అన్నాడు జైలర్. ఉండండి సార్, దాన్ని లోపలికి తీసుకొస్తాను. సెంట్రీ బయటికెళ్ళి లడ్డూలు అమ్మేదాన్ని లోపలికి తీసుకొచ్చాడు. ఆ లడ్డూలు అమ్మేది ఎవరో కాదు, ఆమె రాధ. కచ్చెపోసి చీర కట్టి నెత్తిన పెద్ద కొప్పు చుట్టుకొని దాంట్లో చేమంతి పూలు తురుముకుంది. నెత్తిన ఒక గంప ఉంది. జైలరు రాధని లడ్డూలు ఎంతకిస్తావని అడగబోయాడు. కానీ రాధ అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా గంప నేల మీద పెట్టి ఘయ్యమని గట్టిగా ఓ కేక పెట్టి చెంగున ఓ గెంతు గెంతింది. ఆమె చేష్టకి కేకకి అదిరిపడిన జైలరు సెంట్రీ క్యార్ బ్యార్మని అరుస్తూ గది చెరో మూలకి కకావికాలై పరిగెత్తి భయం భయంగా రాధవంక చూశారు. ఏందమ్మా అది, ఎందుకటా కేక పెట్టి చెంగుమని గెంతేశావు? రాధని అడిగాడు జైలర్ భయంగా మొహం పెట్టి. అతని ప్రశ్న వింటూనే రాధ పక్కపక్క నవ్వింది. ఏటండి బావగారు అలా భయపడతారు? నేను పాట పాడదామని అనుకున్నానండి. పాట పాడే ముందు ఆ మాత్రం హడావిడి ఏటి లేకుండా ఉంటే ఏం బాగుంటుందండి, అంది యాసగా మాట్లాడుతూ. చంపేశావు కదే, నీ హడావిడికి గుండెలు అదిరిపోయాయి కదా, అంటూ సీట్లో వచ్చి కూర్చున్నాడు జైలర్. వెంటనే రాధ మరోసారి ఖయ్యమని అరిచి ఆ తర్వాత ఒక్క గెంతు గెంతి పాట అందుకుంది. లడ్డూలండి లడ్డూలు, పసందైన లడ్డూలు, పడుచు పిల్ల లడ్డూలు, పరివాల ఉరవళ్ళు. ఈ లడ్డూ తిని రావణుడు సీత మీద కన్నేశాడు. ఈ లడ్డూ తిని భీముడేమో లడ్డూలా తయారయ్యాడు. లడ్డూలండి లడ్డూలు, పసందైన లడ్డూలు. ఈ లడ్డూ తింటే ముసలివాళ్ళు పడుచువాళ్ళు అవుతారు.
ఈ లడ్డూ తింటే పిరికి వాళ్ళు ధైర్యవంతులవుతారు. లడ్డూలండి లడ్డూలు, పసందైన లడ్డూలు. పాటంతా అయ్యాక హెయ్యిన ఓ గంతు గెంతి నేల మీద దబ్బున పడింది రాధ. సెంట్రీ గబుక్కున రాధ చేపట్టి నేలమించి లేపాడు. అబ్బా, అయితే నీ లడ్డూలో అంత మహత్యం ఉందా? నీ లడ్డూలు అంత బాగుంటాయా? లొట్టలేస్తూ అడిగాడు జైలర్. ఆ, మరేమనుకున్నారు బాబు, ఈ లడ్డూలు తింటే ముసలాలకు కూడా రిమ్మ తెగిలేస్తుంది. ఆ అంది రాధ నడ్డి మీద చేయి పెట్టుకుని ఓ కాలు వంకరగా పెట్టి మోకాలు ఊగిస్తూ. అయితే మా సార్కి కాస్త ఎక్కువ లడ్డూలు అమ్మవే, హిహి అన్నాడు సెంట్రీ. సెంట్రీ, నువ్వు కాస్త నోర్ముయ్ గద్దించాడు జైలర్. అలాగే సార్. జైలర్ కింద ఉన్న గంపలోకి ఓసారి తొంగి చూశాడు. కానీ నీ లడ్డూలు కాస్త చిన్నవిగా ఉన్నట్లున్నాయి సందేహంగా అన్నాడు జైలర్. రాధ చురుకుగా జైలర్ వంక చూసింది. ఏమయ్యోయ్, భలే మాట్లాడుతుండావే, నా లడ్డూల సైజుకే పేరు పెడతా ఉండావే. ఈ రత్తాలు లడ్డూల సైజున్న లడ్డూలు ఈ దేశం ఓల్ మొత్తం మీద ఎక్కడ దొరకవు తెలుసా. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, నేను పోతా. రాధ నేలమిది గంపను నెత్తికెత్తుకుంది. జైలర్ కంగారు పడిపోయాడు. అయ్యయ్యో, అంత కోపమైతే ఎలాగమ్మా, కాస్త ఆగు. నీ లడ్డూలు చూస్తూ ఉంటే నోరు ఊరిపోతోంది, కొనకుండా ఎలా ఉంటాం? ఇంతకీ ఎలా ఇస్తున్నావు అని అడిగాడు జైలర్. జోడు లడ్డూలు 3 రూపాయలు. ఏది, నాకు 2 లడ్డూలు ఇవ్వు. నాకు కూడా 2 లడ్డూలు ఇవ్వు. సెంట్రీ కూడా ముందుకు వచ్చి అన్నాడు. అప్పటికి రాధ పాట విని జైల్లోని అందరి సెంట్రీలు అక్కడ మూగారు. వాళ్ళలో గోపి సెల్ దగ్గర ఉండే ముసలి సెంట్రీ కూడా ఉన్నాడు. అందరూ రాధ దగ్గర లడ్డూలు కొనుక్కొని తిన్నారు. లడ్డూలు తిన్న నిమిషానికే అందరూ మూర్ఛపోయారు. అవి మత్తు మందు కలిపిన లడ్డూలు. రాధ గబగబా జైలర్ టేబుల్ సొరుగులోంచి తాళాలు గుత్తి తీసి గోపి ఉన్న సెల్ దగ్గరికి పరుగు తీసింది. రాధ సెల్ తాళం తెరవగానే గోపి రాధని లపక్కున కౌగిలించుకొని రాధా అన్నాడు నోరంతా కప్పలా తెరిచి. ఏవండి అంది రాధ కూడా బాధనంతా గొంతులో కష్టపడి పలికిస్తూ. రాధా, చూసావా జైలు గోడల మీదంతా నీ బొమ్మలు ఎలా గీశానో గర్వంగా అన్నాడు గోపి. అబ్బా, మీ ఆర్ట్ ఎగ్జిబిషన్ చూడ్డానికి ఇది సమయం కాదండి, మనం వెంటనే ఇక్కడి నుండి తప్పించుకొని పోవాలి, పదండి. గోపిని కంగారు పెట్టింది రాధ. ఇద్దరు జైలర్ గది దాకా పరిగెత్తుకుని వచ్చారు. అక్కడ నేల మీద అందరూ చెల్లా చెదురుగా పడి ఉన్నారు. గోపి జైలర్ దగ్గరికి వెళ్ళి, క్షమించండి జైలర్ గారు, మీకు నా మీద మంచి నమ్మకం ఉంది, అయినా మిమ్మల్ని మోసం చేసి ఇలా తప్పించుకోవాల్సి వచ్చింది. నా నిర్దోషిత్వం నిరూపించుకోవాలి జైలర్ గారు, నిరూపించుకోవాలి, నన్ను దీవించండి అంటూ జైలర్ కాళ్ళు మొక్కాడు. రాధ కూడా ఎందుకనో జైలర్ కాళ్ళు మొక్కింది. ఇద్దరు జైల్లోంచి బయటికి పోతూ ఉంటే ముసలి సెంట్రీ మెల్లగా ఒక కన్ను తెరిచి వాళ్ళ వంక చూస్తూ దీవించాడు. అతను మత్తు మందు కలిపిన లడ్డు తినలేదు, ఊరికే నటించాడు అంతే. సరస్వతి ఇంట్లో దేవుడి పటాల ముందు మోకరిల్లింది. వరుసగా పేర్చి ఉన్న దేవుడి ఫోటోల వంక ఆరమొడుపు కన్నులతో చూసింది. తర్వాత కృష్ణుడి బొమ్మ వంక చూస్తూ చేతులు జోడించి అంది, స్వామి, నా తండ్రికి ఏ ఆపద రాకుండా చూడు స్వామి. తండ్రి అంటే నా నాన్న అనుకుని పొరపాటు పడేవు. నా నాన్న ఏనాడో టపా కట్టేశాడు స్వామి. నేనిప్పుడు చెబుతున్నది నా కొడుకు గోపి గురించి స్వామి. వాడికి ఏ ఆపద రాకుండా చూడడం నీ బాధ్యత స్వామి. ఎందుకంటే ఆలోచించింది సరస్వతి. కానీ ఆమెకు తట్టలేదు. ఏమోలే, ఎందుకోలే గాని నీ బాధ్యత అంతే అంది. ఆమె దృష్టి శివుడి బొమ్మ మీద పడింది. అంతే, ఆమె మొహంలో అయోమయం. కొంపదీసి కృష్ణుడికి మాత్రం మొక్కానని శివుడికి కోపం రాదు కదా. సరస్వతి చెంపలేసుకుని శివునికి మొక్కింది. స్వామి, నువ్వు కూడా నా గోపిని, నా కోడల్ని రక్షించు స్వామి. కృష్ణుడు తన ప్రయత్నాలు తాను చేస్తాడు గాని నువ్వు కూడా నీ ప్రయత్నంలో ఉండు స్వామి అంది. అంతలోనే సరస్వతికి మరో సందేహం పట్టి పీడించింది. కేవలం కృష్ణుడు శివుడు వీళ్ళిద్దరినీ వేడుకుంటే మిగతా దేవుళ్ళకి కోపం వస్తుందో ఏమో. అంతే, సరస్వతి పటాపటా చెంపలు వాయించుకొని మిగతా దేవుళ్ళందరికీ కూడా మొక్కింది. సరిగ్గా అప్పుడే ఎవరో తడిక తలుపుని తపతపా కొట్టాడు. సరస్వతి ఒక్క ఉదుటిన లేచి నిలబడింది. గోపి, నా గోపి వచ్చేశాడు. పరుగు పరుగున వెళ్ళి వీధి తలుపు తీసింది సరస్వతి. ఎదురుగా గోపి నిల్చొని ఉన్నాడు. నిజంగానే గోపి వచ్చేశాడు.
కానీ గోపిని, తన కన్న కొడుకు గోపిని సరస్వతి గుర్తుపట్టలేదు. కారణం, గోపి నొసల మీద పడే ముంగుర్ల చుట్టని మిగతా జుట్టుతో కలిపి వెనక్కి దువ్వేశాడు. గోపి కావాలని అలా చేశాడు, తల్లిని ఏడిపించాలని. ఎవరు బాబు నువ్వు? కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ ప్రశ్నించింది సరస్వతి. నేను సిఐడిని. గోపి జైల్లోంచి తప్పించుకొని పోయాడు, గంభీరంగా అన్నాడు గోపి. నా గారాల కన్నా నా వరాల ముఠ నా గోపి జైల్లోంచి తప్పించుకొని పోయాడా? ఎంత మంచి వార్త చెప్పావు బాబు. ఉండు బాబు ఉండు, ఇప్పుడే నీ నోట్లో లడ్డున్న పెడతా. సంబరంగా లోపలికి వెళ్ళబోయింది సరస్వతి. నేనిక్కడికి లడ్డూలు తినడానికి రాలేదు, కర్కశంగా అన్నాడు గోపి. జైల్లోంచి పారిపోయిన గోపి ఇక్కడ ఉన్నాడేమో చూసి మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఆ మాట వినగానే సరస్వతి గడగడ వణికింది. బాబు, సిఐడి బాబు, మంచి వార్త చెప్పినట్టు చెప్పి ఎంతటి దుర్వార్త చెప్పావు బాబు. నా గోపిని అరెస్ట్ చేయకు బాబు, వాడు నిర్దోషి బాబు, కళ్ళ నీళ్లు కారుస్తూ అంది సరస్వతి. కానీ చట్టం దృష్టిలో గోపి నేరస్తుడు. ఈ మాయదారి చట్టానికి చెవులే గాని కళ్ళుండవు బాబు. కాళ్ళ గురించి చెవుల గురించి నువ్వు చెప్పే సోది వినడానికి నాకు టైం లేదు కానీ అడ్డులే, గోపిని అరెస్ట్ చేయాలి అన్నాడు గోపి వస్తున్న నవ్వును ఆపుకుంటూ. బాబు, గోపి ఇక్కడ లేడు బాబు అంది సరస్వతి. గోపి ఇక్కడ లేడంటే నేను నమ్మను. మీ తల్లి కొడుకుల మధ్య అనురాగం తీగలు తీగలుగా అల్లుకొని చిక్కులు పడిపోయిందని నాకు తెలుసు. జైలు నుంచి తప్పించుకోగానే అతను ఇక్కడికే వస్తాడని నాకు తెలుసు. తప్పుకో అంటూ గోపి ఆమెను పక్కకి తోసి ఇంట్లోకి వెళ్ళి ఇల్లంతా వెతికినట్టు నటించాడు. ఎక్కడా లేడు అంటే ఇంకా ఎక్కడికి రాలేదన్నమాట. రాక ఎక్కడికి పోతాడు? ఈ ఇంటి మీద పోలీసుల నిఘా పెడతాను, గోపి రాగానే అరెస్ట్ చేస్తారు అన్నాడు గోపి గంభీరంగా. సరస్వతి క్యారవారమంటూ ఇలా అంది. బాబు, గోపి నిర్దోషి బాబు, వాణ్ణి అరెస్ట్ చేయడం. వెంటనే గోపి పకపకా నవ్వి సరస్వతిని 2 చేతులతో పైకెత్తి గిరగిరా తిప్పాడు. బాబు, ఏంటి బాబు ఈ చేష్టలు? నేను నీకు తల్లి లాంటిదాన్ని బాబు, బెంబేలెత్తి అంది సరస్వతి. సరస్వతిని కిందకి దించి మళ్ళీ పకపకా నవ్వాడు గోపి. తల్లి లాంటిదానివేంటి? తల్లివే అమ్మా, దేవత లాంటి తల్లివి అంటూ నున్నగా పైకి దువ్విన జుట్టులోంచి కొన్ని పోచలు ముందుకు పీకి నుదుటి మీద ముంగుల చుట్టగా వేసుకున్నాడు. అంతే, అప్పుడు సరస్వతి తన కన్న కొడుకును గోపిని గుర్తుపట్టేసింది. బాబు, సరస్వతి గోపిని ఆనందంగా కౌగిలించుకుంది. అంతదాకా బయట చాటుగా నిల్చున్న రాధ కూడా లోపలికి వచ్చింది. ఈ దేవత వల్లేనమ్మా నేను జైల్లోంచి బయటికి రాగలిగాను, రాధ వంక చూస్తూ అన్నాడు గోపి. అదేం కాదులేండి, అదంతా దేవత లాంటి అత్తయ్య గారి ఆశీర్వాదం అంది రాధ ఎందుకో సిగ్గుపడుతూ. రాధా గోపిలు జైల్లోంచి ఏ విధంగా తప్పించుకున్నది, దారి పొడుగునా పోలీసుల బారి నుండి రక్షించుకుంటూ ఎలా వచ్చినది సరస్వతికి చెప్పారు. వాళ్ళ ప్రయోజకత్వానికి సరస్వతి ఎంతగానో సంతోషించింది. ఇంతలో ఇంటి బయట జీప్ ఆగిన శబ్దం వినిపించి సరస్వతి కిటికీలోంచి బయటకు తొంగి చూసింది. పోలీస్ జీపు. బాబు, పోలీసులు వచ్చారు, నువ్వు దాక్కో ఆందోళనగా అంది సరస్వతి. ఎందుకమ్మా? నొసల మీద ముంగుల చుట్టను పైకి దువ్వేస్తా, దొంగనాయలు గుర్తుపట్టలేరు జేబులోంచి దువ్వెన తీస్తూ హుషారుగా అన్నాడు గోపి. ఏమో బాబు, ఎందుకైనా మంచిది నువ్వు దాక్కో బాబు, నాకెందుకో భయంగా ఉంది. సరేలే అమ్మా, నీదంతా పిచ్చి కానీ అనేసి మంచం కింద దాక్కున్నాడు గోపి. గోపి అలా మంచం కిందికి వెళ్ళాడో లేదో పోలీసులు ఇలా ఇంట్లోకి బిలిబిల వచ్చేశారు. ఏడి గోపి ఏడి అరిచాడు ఇన్స్పెక్టర్. గోపి ఇక్కడెందుకుంటాడు బాబు, వాడు జైల్లో ఉంటాడు అమాయకంగా అంది సరస్వతి. వేషాలేయదు, గోపి జైలుని తప్పించుకొని పోయాడు, వాడు తప్పకుండా ఇక్కడికి వచ్చి ఉంటాడు. లేదు బాబు, మా వాడు అలాంటి వాడు కాదు బాబు, వాడు చట్టాన్ని ధిక్కరించడు బాబు. ఆయన నా మాట ధిక్కరించరు, ఇంకా చట్టాన్ని ఏం ధిక్కరిస్తారు ఇన్స్పెక్టర్? రాధా ఇన్స్పెక్టర్తో దీనంగా పలికి తర్వాత మోకాలు గీరుకోవడానికి అన్నట్టుగా కిందకి వంగి మంచం కింద ఉన్న గోపిని చూసి కన్ను కొట్టి ఎలా అన్నాను అన్నట్టుగా కళ్ళు ఎగరేసింది. గోపి కూడా కన్ను కొట్టి బాగా అన్నావు అన్నట్టుగా సైగ చేశాడు. వీళ్ళతో మనకేంటి? కానిస్టేబుల్స్, మీరు ఇంట్లో అన్ని మూలలా వెతకండి,
ఆ గోపి ఇక్కడెక్కడో దాక్కొని ఉంటాడని నా అనుమానం అన్నాడు ఇన్స్పెక్టర్. కానిస్టేబుల్స్ ఇంట్లో 4 మూలలకి పరిగెత్తి తలుపుల వెనకాల, మంచం తలగడల కింద, వంటగదిలో గిన్నెల మూతలెత్తి గిన్నెల్లోనూ కుండల్లోనూ కోళ్ల గంపల కింద చూసి ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి వరుసగా నిలబడ్డారు. సార్, గోపి ఎక్కడా లేడు సార్ అన్నారు వాళ్ళు కోరస్గా. "హ్మ్, ఎక్కడికి పోతాడు? ఊరు మొత్తం గాలించి పట్టుకొని తీరుతా, పదండి." ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ బయటికి పరుగు తీశారు. జీపు బయలుదేరి వెళ్ళిన శబ్దం వినగానే గోపి మంచం కింద నుండి బయటికి వచ్చాడు. ముగ్గురు ఒకరినొకరు ఆనందంగా కౌగిలించుకున్నారు. రాయుడు వీధి అరుగు మీద కూర్చొని ఏం తోచక మీసాలు తిప్పుకుంటూ ఉన్నాడు. ఇదివరకైతే ప్రక్కన సంతానం ఉండేవాడు. అతనితో ఏవో సొల్లు కబుర్లాడుతూ ఉండేవాడు. సంతానం భార్యని రేప్ చేసిన తర్వాత అతను రాయుడికి దూరమయ్యాడు. ఏం తోచడం లేదు. పోనీ చిత్రాంగ్ ఇంటికి వెళ్తేనో, లేదా అలా పొలం గట్టి మీద నుండి నడిచి వెళ్తూ ఉంటే ఎవరో ఒకరు దొరికితే చక్కగా రేప్ చేసుకోవచ్చు అనుకున్నాడు రాయుడు. అతను చెప్పులు వేసుకొని బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉండగా అక్కడికి రాములు అనే గూడెం మనిషి కంగారుగా పరిగెత్తుకుని వచ్చాడు. ఏంట్రా ఆ కంగారు, ఏమైంది? రాయుడు రాముల్ని అడిగాడు. ఇంకేమవ్వాలండి, ఆ సీతాలు దయ్యమైందండి. రాత్రిపూట నేను చెంబట్టుకొని బయటికి వెళ్తే తెల్లచీర కట్టుకొని నాకు ఎదురైందండి. నేను భయంతో గడగడా వణికిపోతూ ఉంటే, ఒరే రాములు, నువ్వెందుకురా భయపడతావు? నిన్ను నేనేమీ చేయను. నా పగంతా ఆ రాయుడి మీదే. నేను ఆ రాయుడి ప్రాణాలు తీస్తా అని చెప్పి మాయమైందండి అన్నాడు రాములు. బాబోయ్, అది దయ్యమైందా? గుండెల మీద చేసుకుంటూ భయంగా అన్నాడు రాయుడు. జాగ్రత్త బాబు, అది ఏ క్షణానైనా వచ్చి మీ పీక పుచ్చుకొని రక్తం కక్కుకొని చచ్చేలా మీ వీపు మీద ఒక గుద్దు గుద్దగలదు అని వార్నింగ్ ఇచ్చి రాములు వెళ్ళిపోయాడు. సందు మొదట్లో తన కోసం ఎదురు చూస్తున్న గోపిని కలిశాడు రాములు. ఆ రాయుడికి తమరు చెప్పమనంటే చెప్పానండి బాబుగారు, చెప్పాడు రాములు. శబాష్ అంటూ గోపి రాములు భుజం తట్టాడు. రాత్రి రాయుడు తన గదిలో ఒంటరిగా కూర్చొని తాగుతున్నాడు. అతని మైండ్ అంతా గజిబిజిగా ఉంది. సీతాలు దయ్యమైందా? తనని చంపుతానని అందా? నిజంగా చంపుతుందా? రాయుడికి చెమటలు పడ్డాయి. ఇంతలో దడేల్ కిటికీలో గట్టిగా కొట్టుకున్నాయి. రాయుడి చేతిలోంచి మందు గ్లాస్ జారి కింద పడి ముక్కలయింది. రాయుడు ఒక్కసారిగా కుర్చీలోంచి నిలబడి భయంగా కిటికీల వంక చూశాడు. ఎవరు? వణికే స్వరంతో అడిగాడు. ఏ సమాధానం రాలేదు. ఈసారి వెనక నుండి గది తలుపులు ధనధన కొట్టుకున్నాయి. ఎవరు? ఎవరు? చటుక్కున వెనక్కి తిరిగి మళ్ళీ భయంగా అడిగాడు. అతని మొహమంతా చెమటతో తడిసిపోయింది. వెనక నుండి ఓ స్త్రీ నవ్విన శబ్దం వినిపించింది. బాబోయ్! గట్టిగా అరిచి గది తలుపుల దగ్గరికి పరుగు తీశాడు రాయుడు. తలుపులు తెరుద్దామని 2 చేతులతో పట్టి రాగాడు. కానీ తలుపులు తెరుచుకోలేదు. ఎవరో బయట నుండి తలుపులు గడియ పెట్టేశారు. తలుపులు తీయండి! భయంగా అరుస్తూ తలుపుల మీద దబదబా బాదాడు రాయుడు. స్త్రీ నవ్వు ఈసారి కిటికీలోంచి వినపడింది. రాయుడు చటుక్కున వెనక్కి తిరిగి కిటికీ వైపు చూశాడు. అక్కడ ఎవరూ లేరు. టంగ్ 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 గోడ గడియారం సరిగ్గా 12 గంటలు కొట్టింది. అక్కడికి దగ్గరలో శ్మశానం కానీ అడవి కానీ లేకపోయినా ఎక్కడి నుంచో ఓ నక్క భయంకరంగా అరిచింది. చెట్ల మీద గుడ్లగుబ్బ కూడా కొన్ని క్షణాల పాటు వికృతంగా అరిచి తన వంతు కర్తవ్యాన్ని పూర్తి చేసింది. ఇంతలో కిటికీలు ఎవరో చేతులతో పట్టి ఊపుతున్నట్లుగా విసురుగా ఊగసాగాయి. రాయుడు తడబడే అడుగులతో మెల్లగా కిటికీలను సమీపించాడు. కిటికీలు ఊగడం ఆగాయి. అతను కిటికీలను చేతులతో ముట్టుకున్నాడు భయంగా. ఆ తర్వాత కిటికీలోంచి బయటికి తొంగి చూశాడు. బయటంతా చిమ్మ చీకటి. అంతా నా భ్రమ, దయ్యం లేదు, ఏమీ లేదు, తేలికగా ఊపిరి పీల్చుకుంటూ అనుకున్నాడు రాయుడు. మళ్ళీ స్త్రీ నవ్వు, ఈసారి అతి చేరువలో. రాయుడు చటుక్కున వెనక్కి తిరిగి చూశాడు. అంతే, అతని గుండె ఆగినంత పనైంది. అతనికి కొద్ది అడుగుల దూరంలో సీతాలు కాదు సీతాలు దయ్యం తెల్లని చీరలో జుట్టు విరిబోసుకొని. ఎవరు నువ్వు? తడబడుతూ అడిగాడు. నేనెవరో నీకు తెలీదా? అడిగింది సీతాలు దయ్యం. తెలుసనుకో, నువ్వు సీతాలే కదూ,
కానీ కానీ ఎందుకొచ్చావు? భయం భయంగా అడిగాడు రాయుడు. నీ మీద పగ సాధించడానికి, ఒక అడుగు ముందుకు వేస్తూ అంది సీతాలు దయ్యం. ప్లీజ్ నన్నేం చేయకు, రాయుడు ఒక అడుగు వెనక్కి వేస్తూ చెప్పాడు. ఏం, నిన్నెందుకు వదిలిపెట్టాలి? నన్ను నిర్దాక్షిణ్యంగా రేప్ చేశావు, తర్వాత దారుణంగా హత్య చేశావు. చెప్పు, నువ్వు చేసింది తప్పా కాదా? తప్పే, ఇదిగో చెంపలు కూడా వేసుకుంటున్నాను. రాయుడు చెల్మని చెంపలు వేసుకున్నాడు. అలా తప్పే అని ఒక్క ముక్క చెబితే సరిపోదు. నువ్వు చేసిన తప్పులని వరుసగా ఏకరువు పెట్టి ఆ తర్వాత చెంపలేసుకో. అలా చేస్తే నన్ను వదిలిపెట్టేస్తావా? ఆశగా అడిగాడు రాయుడు. చూస్తాను. ఇప్పుడు చెప్పు, నువ్వు ఏ ఏ పాపాలు చేశావు? అడిగింది సీతాలు దయ్యం. రాయుడు గొంతు సవరించుకుని చెప్పడం మొదలుపెట్టాడు. నేను ఈ ఊళ్ళో 50% ఆడవాళ్ళని రేప్ చేశాను. దాదాపు ఒక 100 దాకా హత్యలు చేశాను. నాకు ఒక స్మగ్లింగ్ ముఠాతో సంబంధాలు కూడా ఉన్నాయి. నేను దొంగ నోట్లు కూడా ముద్రిస్తుంటాను. ఇంకా ఎన్నో ఘోరాలు చేశాను. కానీ ఎన్ని ఘోరాలు చేసినా ఒక్క విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాను. అదేంటంటే రాధని రేప్ చేయాలని ప్రయత్నించి భంగపడ్డాను. నీచుడా, నీకు పుట్టగతులుండవురా? ఆవేశంగా అంది సీతాలు దయ్యం. ఏంటి సీతాలు, ఆ రాధ నీకు అక్కో చెల్లో అయినట్టు అంతగా ఆవేశపడిపోతున్నావు? అవును కదూ, అసలు ఆ విషయమే మర్చిపోయా. ఆ గోపికి నీతో సంబంధం ఉందిగా. ఆ ప్రకారం చూస్తే రాధ నీకు అక్కే అవుతుందిగా. నోర్ముయ్, ఆయన దేవుడ్రా, దేవుడు. ఆయన గురించి అవాకులు చెవాకులు పేరితే పురుగులు పడి చస్తావు అంది సీతాలు దయ్యం ఆవేశంగా. అబ్బా, నీకు తెలియదులే సీతాలు, ఆ గోపిగాడు అంత మంచోడు కాదు. నీ మీద ప్రేమ నటించి నేను ఒళ్ళో వేసుకోవాలని చూశాడు. నిజం, నీ మీదొట్టు. అసలు నువ్వు వాడి మీద పగ తీర్చుకోవాలి కసిగా చెప్పాడు రాయుడు. ఏంట్రా పేలుతున్నావు? నువ్వు అసలు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఆవేశంగా అంది సీతాలు దయ్యం. ఆ తర్వాత 2 చేతులు పులి పంజాల్లా పెట్టి మొహం పీకేసుకుంది. అంతే, ఆమె చేతుల్లోకి మాస్క్ వచ్చేసింది. ఆమె ఎవరో కాదు, రాధ. అంతసేపు దయ్యం వేషంలో రాయుడితో మాట్లాడింది. నువ్వా? అదిరి పడుతూ అడిగాడు రాయుడు. అవును, నేనే. ఇన్నాళ్లకు నీ రహస్యాలన్నీ బయటపడ్డాయి. నీ చేత నిజం కక్కించాలని నేను దయ్యం వేషం వేసుకొని నీ దగ్గరికి వచ్చాను. నువ్వు చేసిన ఘోరాలన్నీ పోలీసులకు చెప్పి నిన్ను జైలుకి పంపిస్తాను ఆవేశంగా అంది రాధ. రాయుడు పకపక నవ్వాడు. ఓస్, అందాక నేను చేతులు ముడుచుకొని కూర్చుంటాననుకున్నావా? ఆ సీతాలకు పట్టిన గతే నీకు పడుతుంది. నిన్ను కూడా దానిలాగే రేప్ చేసి చంపేస్తా. ఎవడు అడ్డొస్తాడో చూస్తా. రాయుడు రాధ వైపు 2 అడుగులు వేశాడు. రాధ ఏమాత్రం నుదురు బెదురు లేకుండా రాయుడు వంక చూసి చిరునవ్వు నవ్వింది. నీ కడ్డు తగలడానికి సత్రకాయల నేనున్నాన్రా. గంభీరంగా ఓ గొంతు వినిపించింది రాయుడికి. రాయుడు కంగారుగా గదంతా కలే చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఎవరది? అరిచాడు రాయుడు. మంచం కింద నుండి గోపి బలిలా ప్రాకుతూ బయటికి వచ్చాడు. అతని చేతిలో టేప్ రికార్డర్ ఉంది. నువ్వా? ఆశ్చర్యంగా అన్నాడు రాయుడు. అవును, నేనే. నీ పాలిట యముణ్ణి. నేటితో నీ పాపం పండింది. ఇందాక నువ్వు ఒప్పుకున్న నేరాలని ఈ టేప్ రికార్డర్లో రికార్డ్ చేశా. దీన్ని పోలీసులకిస్తే నీకు ఉరిశిక్ష తప్పదు అన్నాడు గోపి. అప్పటిదాకా నువ్వు బతుకుంటే కదరా. ఒరేయ్ రండరా అరిచాడు రాయుడు. క్షణాల్లో 12 మంది రౌడీలు గోపిని చుట్టుముట్టేశారు. అంతే, గోపి టేప్ రికార్డుని రాధ చేతిలో పెట్టేసి రౌడీల మీదకు విరుచుకుపడ్డాడు. గోపి రౌడీలను ఎగిరెగిరి తనసాగాడు. గోపి తన్నే ఒక్కో తన్నుకు రౌడీలు 50 గజాలు 60 గజాల అవతలకు ఎగిరి పడసాగారు. ఇంతలో అదను చూసుకొని రాయుడు రాధ దగ్గరికి వచ్చి టేప్ రికార్డర్ని లాక్కోబోయాడు. కానీ రాధ తెలివిగా టేప్ రికార్డర్ని అతనికి అందకుండా 2 చేతులతో అటు ఇటు ఊగించి ఒక్కసారిగా పైకి విసిరేసింది. దానిని రౌడీలతో ఫైట్ చేస్తున్న గోపి అందుకున్నాడు. రౌడీలంతా టేప్ రికార్డర్ కోసం గోపి మీదకి ఎగబడ్డారు. గోపి దాన్ని మళ్ళీ రాధ దగ్గరికి విసిరేశాడు. రాధ దాని కింద పడకుండా క్యాచ్ పట్టింది. రాయుడు మళ్ళీ రాధ వెంట పడ్డాడు టేప్ రికార్డర్ కోసం. రాధ పరిగెత్తి రాయుని తన వెంట తిప్పి మళ్ళీ టేప్ రికార్డర్ని గోపి దగ్గరికి విసిరేసింది. గోపి దాన్ని క్యాచ్ పట్టాడు.
రౌడీలంతా మళ్ళీ టేప్ రికార్డర్ కోసం గోపి వెంట పడ్డారు. ఇలా టేప్ రికార్డర్ అటు ఇటు గోపి రాధ చేతులు మారింది. ఇలా లాభం లేదని రాయుడు రాధ చేయి పట్టుకొని లాక్కెళ్ళి జీప్లో పడేసి జీపును తోలుకెళ్ళాడు. రాధ క్యార్ బ్యారమని అరిచింది. గోపి తనను పట్టుకున్న రౌడీలను ఒక్కసారిగా విదిలించుకొట్టి అక్కడే ఉన్న ఒక సైకిల్ ఎక్కి జీపును వెంబడించాడు. ముందు జీపు, వెనకాల గోపి సైకిలు రోడ్డు మీద వేగంగా వెళ్తున్నాయి. రోడ్డు మీద ఎన్నో మలుపులు తిరిగి చివరకు జీపు ఒక కొండ దగ్గర ఆగింది. ఆ తర్వాత రాయుడు రాధని కొండ మీదకి లాక్కెళ్ళాడు. గోపి కూడా సైకిల్ని జీప్ పక్కన ఆపి కొండ మీదకు వేగంగా పరుగు తీశాడు. అప్పుడే కొండ మించి రాధని కిందికి తోసేయబోతున్నాడు రాయుడు. గోపి రాయుడికి అడ్డు తగిలాడు. ఇద్దరికి కాసేపు భయంకరమైన ఫైటింగ్ జరిగింది. చివరికి రాయుడు హఠాత్తుగా లాల్చీ జేబులోంచి పిస్టల్ తీశాడు. గోపి, నీ ఇష్టదైవాన్ని తలుచుకో అన్నాడు రాయుడు పిస్టల్ గోపి ఛాతీకి గురిపెడుతూ. ఢామ్ పిస్టల్ పేలింది. అంతలో ఎక్కడి నుండి వచ్చిందో ఏమో చిత్రాంగి పరుగున వచ్చి గోపికి అడ్డుగా నిలబడింది. అంతే, గుండు దెబ్బ గుండెకి తగిలి చిత్రాంగి నేలకి ఒరిగింది. రాయుడు బిత్తరపోయాడు. గోపి గబుక్కున కిందకి వంగి చిత్రాంగిని తన ఒళ్ళోకి తీసుకున్నాడు. ఎంత పని జరిగింది? ఇంతకీ మీరెవరో గాని బాధగా అన్నాడు గోపి. నా పేరు చిత్రాంగి మూలుగుతూ చెప్పింది ఆమె. నేను నీకు తెలియకపోయినా నువ్వు నాకు తెలుసు గోపి. నిన్ను అప్పుడెప్పుడో చూశాను. నిన్ను మొదటి చూపులోనే ప్రేమించాను గోపి. అందుకే ఈ త్యాగం అంటూ ప్రాణాలు వదిలింది చిత్రాంగి. గోపి అయోమయంగా మొహం పెట్టి ఆ తర్వాత గొల్లుమన్నాడు. అయితే ఇకనే ఇద్దరు ప్రేమికులు స్వర్గంలో కలుసుకోండి అంటూ రాయుడు గోపికి పిస్టల్ గురిపెట్టాడు. ఢామ్ మళ్ళీ పెద్ద శబ్దం. రాయుడి చేతిలో పిస్టల్ ఎగిరిపోయింది. అక్కడికి పొగలు గక్కే రివాల్వర్తో ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో వచ్చాడు. మిస్టర్ రాయుడు, యు ఆర్ అండర్ అరెస్ట్ ఇన్స్పెక్టర్ గర్జించాడు. రాయుడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత గోపిని గూడెం మనుషులు భుజాల మీద ఎక్కించుకొని గూడెం మొత్తం తిప్పారు. ఆ తర్వాత గోపి ఇంటి ముందు గోపిని భుజం మీద నుండి దింపారు. అంతలో హోయ్ హోయ్ అంటూ మరో గ్యాంగ్ అక్కడికి వచ్చింది. వాళ్ళలో 30 మంది మొగాళ్ళు, 30 మంది ఆడవాళ్ళు ఉన్నారు. అందరూ రంగురంగు బట్టలు, ఒకే రకమైన యూనిఫామ్లు వేసుకున్నారు. మొగాళ్ళంతా చేతిలో డప్పులు ధరించి ఉన్నారు. గోపి వాళ్ళ వంక చిరునవ్వులు చిందిస్తూ చూశాడు. ఒక గూడెం మనిషి 3 కుర్చీలు తెచ్చి అక్కడ వేశాడు. 3 కుర్చీల్లో గోపి, రాధ, సరస్వతి కూర్చున్నారు. అప్పుడు రంగురంగుల బట్టలు వేసుకున్న మగవాళ్ళు, ఆడవాళ్ళు 2 సగాల కింద విడిపోయి 2 వరుసల్లో నిల్చున్నారు. మగాళ్ళంతా డప్పుల మీద ఒక్కసారిగా టమటమలాడించారు. ఆడాళ్ళంతా నడ్డి ఊపుతూ ఓలియా ఓలియా అన్నారు కీచు గొంతులతో. మగాళ్ళంతా ఒక్కసారిగా హో అన్నారు భూతాల్లా. ఇంకా పాట అందుకోవడమే తరువాయి. కానీ అక్కడికి ఓ ఎద్దుల బండి వచ్చి ఆగింది. దాంట్లోంచి పరంధామయ్య, శంకరం, అన్నపూర్ణ, దీప, నారాయణరావు, కామాక్షమ్మ, సుబ్రహ్మణ్యం అంతా బిలబిల కిందకి దూకారు. డప్పులన్నీ ఒక్కసారిగా డమడమ మోగాయి. ఆర్ని ఉన్నదహ ఏంటి మీ గోలా అంటూ ఒక కసురు కసిరాడు గోపి. డప్పుల మోత ఆగింది. గోపి పరుగున వెళ్ళి పరంధామయ్యను కౌగిలించుకున్నాడు. నాన్నా ఆ విసురుకి పరంధామయ్య వెనక్కి తూలి వెల్లకిలా పడిపోయాడు. గోపి ఓసారి నాలుక ఖర్చుకొని పరంధామయ్యని నేలమించి లేవదీసి ఈసారి మెల్లగా కౌగిలించుకున్నాడు. నాన్నా అన్నాడు ప్రేమనంతా గొంతులో పలికిస్తూ. బాబు ప్రతిగా గద్గద స్వరంతో పరంధామయ్య అన్నాడు. రాదేమో అన్నపూర్ణని అక్క అంటూ లపక్కున కౌగిలించుకుంది. సరస్వతి కామాక్షమ్మని ఘాటిగా కౌగిలించుకుంటే కామాక్షమ్మ దగ్గి దగ్గి ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. తర్వాత అన్నపూర్ణ ఎలాగోలా రాధ కౌగిలి నుండి విడిపించుకుంది. గోపిని కౌగిలించుకోవాలనే ఉద్దేశంతో. గోపి అప్పటికే తండ్రిని వదిలిపెట్టి వదిన వంక అత్యంత ప్రేమగా చూశాడు. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన శంకరం గోపికి అన్నపూర్ణకి మధ్య అడ్డుగా నిలబడ్డాడు. భర్త చేష్టకి అన్నపూర్ణకి చెప్పలేనంత ఇరిటేషన్ కలిగింది. వెనక నుండి శంకరం చొక్కా కాలర్ పట్టి విసురుగా పక్కకు లాగి ఆ తర్వాత బాబు గోపి అంటూ వేగంగా వెళ్ళి గోపిని కౌగిలించుకుంది. ఆ విసురుకి ఈసారి గోపి వెనక్కి తూలి పడిపోయాడు.
మీ పని ఇట్లా ఉందా అని పళ్ళు పటపట కొరికిన శంకరం రాధ దగ్గరకు పరుగున వెళ్ళి ఆమెను లపక్కున కౌగిలించుకొని, అమ్మ మరదలా, ఎన్నాళ్ళయిందమ్మా నిన్ను చూసి, నా తల్లి, నా బంగారు తల్లి అంటూ ఆమె వీపు తల నిమిరాడు. ఇలా ఒకరినొకరు కౌగిలించుకున్నాక పరంధామయ్య సిగ్గుతో తల వంచుకున్నాడు. అన్నపూర్ణ కూడా సిగ్గుతో తల వంచుకొని బొటన వేలితో నేల మీద సర్రు సర్రున రాసింది. ఏంటి, ఒక్కసారిగా మీరెందుకు అలాగైపోయారు? వాళ్ళిద్దరి వంక ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు గోపి. మరేం లేదు బాబు, నువ్వు జైల్లో ఉండగా నిన్ను చూడ్డానికి రాలేదు కదా, అందుకని వాళ్ళలా సిగ్గుపడుతున్నారు బాబు అంటూ సిగ్గుతో చచ్చి చెడి గోపికి వివరించింది కామాక్షమ్మ. మేమేం సిగ్గుపడట్లేదు, బాధపడుతున్నాం విసుగ్గా అన్నాడు పరంధామయ్య. అప్పుడు అన్నపూర్ణ గద్గద స్వరంతో ఇలా అంది. నువ్వు అసలు ఇంత త్వరగా జైలు నుండి బయటపడతావని మేము అనుకోలేదు బాబు. నువ్వు ఇంకా కొన్నాళ్ళు జైల్లో ఉంటావని, వేరు చోటు చూసుకొని నేను చూడ్డానికి రావాలని అనుకున్నాం బాబు. మేం కూడా అలాగే అనుకున్నాం బాబు అంది కామాక్షమ్మ. అవునవును బుర్ర ఊపుతూ అన్నాడు నారాయణరావు. నేనైతే నీకు ఇష్టమైన వంటకాన్ని స్వయంగా నా చేతులతో చేసి స్వయంగా నేనే జైలుకి వచ్చి కటకటాల యువతల నుండి నీకు గోరుముద్దలు ఈ చేతో తినిపిద్దామని అనుకున్నా బాబు. ఈ చేతో తినిపించాలనుకున్నా ముక్కు చిదుతూ అంది అన్నపూర్ణ. వదినా బాధగా అంటూ జుట్టు పీక్కున్నాడు గోపి. మేము జైలుకు రానందుకు ఏమైనా అనుకున్నావా బాబు అంది కామాక్షమ్మ. పోనీ మరోసారి జైలుకు వెళ్ళి బాబు, నేను అక్కడికి వచ్చి నీకు గోరుముద్దలు తినిపిస్తా అంది అన్నపూర్ణ. నీ గోరుముద్దలు తినడం కోసం నేను జైలుకి వెళ్ళాలా? ఇది చాలా అన్యాయం వదినా చోకా కాళ్ళు నలిపేసుకుంటూ బాధగా అన్నాడు గోపి. ఇదిగో నువ్వు వాడికి ఇలా గోరుముద్దలు తినిపిస్తూ స్నానాలు చేస్తూ వాణ్ణి వాడి పిల్లంతో కాపురం చేసుకుని ఇవ్వడం లేదని వాణ్ణి ఏదో సాకు చెప్పి ఇంట్లోంచి బయటికి తరిమేశా హాయిగా కాపురం చేసుకుంటాడని. ఇప్పుడు నువ్వేమో మళ్ళీ గోరుముద్దలు గర్రా అంటున్నావు. ఇలాగైతే ఇప్పుడు కూడా నేను వాణ్ణి ఇంటికి రానివ్వనంతే మండిపడుతూ అన్నాడు పరంధామయ్య. సరేలే మామయ్య, మీకెలా ఇష్టమో అలానే ప్రవర్తిస్తా నీరసంగా అంది అన్నపూర్ణ. బాబాయ్, మన ఇంటికి ఎప్పుడొస్తావు బాబాయ్ అడిగింది చిన్నారి దీప. ఈ అనురాగపు మమతల కోలాటంలో గెలిచేదెవరో ఓడేదెవరో అన్నాడు సుబ్రహ్మణ్యం హఠాత్తుగా. అనురాగపు టూయిలలు ఊగే అదృష్టం విధి అందరికీ ఇవ్వదు. కొద్దిమంది మాత్రమే ఆ ఊయల ఊగే అదృష్టాన్ని పొందగలుగుతారు. మిగతా వాళ్ళు ఊయల గొలుసులు తెగి ధడేల్మని కింద పడిపోతారు అంది దీప కూడా గంభీరంగా. మీరిద్దరూ అధిక ప్రసంగాన్ని కాసేపు ఆపండి. గోపి ఇప్పుడు మనతో ఇంటికి వస్తున్నాడు అన్నాడు పరంధామయ్య దీప సుబ్రహ్మణ్యాల వంక విసుగ్గా చూస్తూ. ఆ మాట వినగానే అక్కడి అందరి మొహాల్లో సంతోషం తాండవించింది. పదరా, చిప్ప చెంబు సర్దుకో, మన ఇంటికి పోదాం గోపి భుజం తడుతూ అన్నాడు పరంధామయ్య. నాన్న, నువ్వు దేవుడివి నాన్న అన్నాడు గోపి ఆనంద బాష్పాలు రాలుస్తూ. ఇంతలో డప్పులు డమడమ మోగాయి. ఉండు నానా, వీళ్ళేదో ప్రోగ్రాం పెట్టినట్టున్నారు, ఇందాకటి నుండి ఒకటే పీకు తినేస్తున్నారు, అది చూసిపోదాం అన్నాడు గోపి. సరే అలాగే కానివ్వు అన్నాడు పరంధామయ్య. అందరూ అనవసరంగా పకపక నవ్వారు. తర్వాత గూడెం మనుషులు మరికొన్ని కుర్చీలు వేశారు. వాటిల్లో గోపి ఫ్యామిలీ మెంబర్స్ అంతా వరుసగా కూర్చున్నారు. మధ్యలో పరంధామయ్య కూర్చున్నాడు. రంగురంగుల యూనిఫామ్లు లాంటి బట్టలు వేసుకున్న వాళ్ళు చెంగున ఎగిరి డప్పులు వాయిస్తూ పాట అందుకున్నారు. మా పేట రాక్షసుడే పోయాడురా, మా బేట గోపి తిరిగొచ్చాడురా, ఆహాహా ఓహోహో, మా గూడానికి పండగ, గాడిద గుడ్డు దండగా, ఆహా ఓహో. పాటంతా అయ్యాక గోపి ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇసోర్మంటూ ఎడ్ల బండి ఎక్కారు. ఎడ్ల బళ్ళు గోపి ఇంటి దారి పట్టాయి. సందడి, ఒకటే సందడి. ఇన్నాళ్ళు గోపి లేక బోసిపోయిన ఆ ఇల్లు ఇప్పుడు ఒకటే కలకలాడిపోతోంది. హాల్ మధ్య పెద్ద డైనింగ్ టేబుల్. ఆ టేబుల్ చుట్టూ పరంధామయ్య, సరస్వతి, గోపి, రాధ, అన్నపూర్ణ, శంకరం, నారాయణరావు, కామాక్షమ్మ, దీప, సుబ్రహ్మణ్యం అంతా కూర్చున్నారు. డైనింగ్ టేబుల్ మీద జాంగ్రీలు, లడ్డూలు, అరిసెలు, బూరెలు, గారెలు, పులిహోర, పాయసం, అప్పడాలు, సాంబార్, రసం, పెరుగు వగైరా వగైరా చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద పళ్ళాల్లో, డేక్షాల్లో. చూస్తారేం, కానివ్వండి
అన్నాడు నారాయణరావు అందరి వంక చూస్తూ. అందరూ తిండి మీదికి ఎగబడిపోయారు. ఆగండి! పరంధామయ్య కంఠం కంగున మోగింది. ఈ ఆనందోత్సవాల సమయంలో ముందు నన్నొక శుభవార్త చెప్పనీయండి. అందరూ కుతూహలంగా పరంధామయ్య వంక చూశారు. నా వయసేమో అయిపోతోంది. ఇది వరకటిలా పని చేయలేకపోతున్నాను. అందుకనే నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి గోపిని ఈరోజు నుండి మన కంపెనీలన్నింటికీ మేనేజింగ్ డైరెక్టర్ని చేస్తున్నాను. చిరునవ్వు నవ్వుతూ ముగించాడు పరంధామయ్య. అందరూ కోలాహలంగా చప్పట్లు కొట్టారు. అన్నపూర్ణ ఆనందం పట్టలేక గోపిని లట్టుక్కున కౌగిలించుకుంది. బాబూ, ఎంతలో ఎంత ఎదిగిపోయావు బాబూ. నిన్న మొన్ననే నీ చేత ఆలు దిద్దించినట్టుగా ఉంది బాబూ. అప్పుడే కొన్ని కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్వి అయిపోయావా బాబూ అంది కప్పలా నోరు తెరిచి నవ్వుతూ. వదినా, భావావేశంతో అన్నాడు గోపి. ఉండు బాబూ ఉండు, నీ నోరు తీపి చేస్తా అంటూ అన్నపూర్ణ గోపి నోట్లో ఓ జాంగ్రీ మొత్తం కుక్కింది. గోపి జాంగ్రీని పచక్ పచక్మని నమిలాడు ఆవగా. రాధ మొహం చిన్నబుచ్చుకుంది. అది పరంధామయ్య గమనించాడు. అదే నేను వద్దన్నది. ఎవరి భర్తల్ని వాళ్ళే కౌగిలించుకోవాలి. ఎవరి భర్తలకు వాళ్ళే గోరుముద్దలు తినిపించుకోవాలి. ఇతర భర్తల జోలికి పోకూడదు. అన్నపూర్ణ వంక చిలిపిగా చూస్తూ అన్నాడు పరంధామయ్య. అన్నపూర్ణ తల వంచుకొని హిహి అంది. పదమ్మ రాధ, మీ ఆయనకు స్వీట్ తినిపించు అన్నాడు పరంధామయ్య రాధ వంక ఆప్యాయంగా చూస్తూ. రాధ ఓ లడ్డు అందుకుని గోపి నోట్లో తోసింది. అందరూ కోలాహలంగా చప్పట్లు కొట్టారు. ఆ తర్వాత అందరూ ఒకరి నోట్లో ఒకరు స్వీట్స్ పెట్టుకున్నారు. ఆ విధంగా వాళ్ళందరూ తమ జీవితాన్నంతా ప్రేమ ఆత్మీయతలు పంచుకుంటూ ఆనందంగా గడిపేశారు. శుభం.